అవుతాడు మళ్ళీ అని చెప్పు అని తెలిపిస్తుంది. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ మేడం. ఓకే, అందరూ వచ్చారా? ఇంకా వెయిటింగ్ ఉన్నారా ఏమన్నా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. సరే, నిన్న కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. విల్ గో విత్ ద మెడిటేషన్ టుడే. ఫస్ట్ క్వశ్చన్స్ ఉంటే అడగండి. మిగిలిన వాళ్ళు కొంతమంది జాయిన్ అవ్వాలనుకుంటా. మాకు కొంచెం వేరే క్లాసెస్ నడుస్తున్నాయి, టెక్నాలజీ క్లాసెస్. రేపటి నుంచి 8కి పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఈ 7:30కి వాళ్ళు క్లోజ్ చేయక మనకు కొంచెం లేట్ అవుతుంది కదా, అందరికి ఇబ్బంది లేకపోతే 8కి పెట్టుకుందాం రేపటి నుంచి. సో ఏమన్నా క్వశ్చన్ అట్లా చేద్దాం. 8కి పెట్టండి మేడం. ఏమండి? 8కే పెట్టండి మేడం. 8కి పెట్టండి. 8కి పెట్టండి. 8 o'clock. 8కి పెడదాం రేపటి నుంచి. ఓకే ఓకే అమ్మా. ఓకే ఓకే సరే, చెప్పండి. ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. అందరూ జాయిన్ అయితే మొదలు పెడతాం. మీకు ఏవో నేర్చుకుని ఉంటే ఏవో డౌట్లు ఉంటాయి కదా, అవి అడుగుతూ ఉండండి. అమ్మా చెప్పండి. అమ్మా, ఆ, ఇప్పుడు మన ధ్యానం చేస్తే ప్రాణశక్తి పెరుగుతుంది కదా, దానివల్ల మన ఈ బ్లాక్స్ వెళ్ళి పోతాయి అంటారా? మనకున్న బ్లాక్స్ అంటే ఏ ధ్యానం చేస్తున్నారు అనేది అక్కడ ఇంపార్టెంట్. అంటే మీరు ధ్యానం అని అన్ని ధ్యానాలే కదా, కళ్ళు మూసుకుని కూర్చోమంటారు, శ్వాస మీద పెట్టమంటారు, లేదంటే ఒక దేవుడి మీద పెట్టమంటారు, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానం అనుకుంటే కాదు. అంటే మీ ప్రాణాయం చేస్తాము, ప్రాణాయం వల్ల ధ్యానం వస్తుంది. మాకు ప్రాణాయం చేస్తాము. ప్రాణాయామం అనేది ఒక ప్రాసెస్ అంతే. అందులో మీకు బయట గాలి లోపలికి వెళ్ళి బయటకు వెళ్ళి ఆ ప్రాసెస్ లో కొంత శుభ్రపడతారు. మీ ఎనర్జీ ఛానల్స్ కొంచెం శుభ్రపడతారు. తర్వాత మీరు కళ్ళు మూసుకుని ధ్యానం ఓం చేయడం వల్ల పెద్ద ఎనర్జీ రాదు. అంటే ఆ వారికి ఆ శక్తి ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మీకు ఒక 500 రూపాయలు నోట్ ఇచ్చాను అనుకోండి, అది రియల్ 500, దానికి వాల్యూ ఉంటుంది కదా, ఉంటుందా? 500 వాల్యూ ఉంది కదా, ఉంది. 500 రూపాయలు ప్రింటెడ్ సరదాగా పిల్లలు ఆడుకోవడానికి ఒక 500 ఉంటాయి. అది ఇచ్చాను అనుకోండి, అది మీకు పనికి వస్తుందా? పనికి రాదు. అంటే దానికి ఊరికే సరదాగా ఆడుకోవడానికి చేసింది. అలాగే మనం చేసేది మన శక్తితో చేసే పద్ధతులు కొన్ని ఉంటాయి. మన ఎనర్జీ ఎంత అయితే అంతే వస్తుంది ఆ ధ్యానాల్లో, ఆ ప్రాణాయామంలో కానీ, ధ్యానంలో కానీ, యోగాలో కానీ. మీ శక్తి ఏదైతే ఉందో మీరు చేసే ప్రాసెస్ బట్టి కొంత మీకు శుభ్రపడతారు అంతే. అంటే ఇప్పుడు ఊరికే చెమ్మ నీళ్ళు పోసుకుని చెప్తాను వినండి ముందు. ఇప్పుడు మామూలుగా బాగా ఒంట్లో బాగాలేదో ఏదో అనుకుని మీరు స్నానం చేశారు, బయటకు వెళ్ళారు, చెమ్మ నీళ్లు పోసుకున్నారు, బకెట్ నీళ్లు పోసుకున్నారు, కొంచెం శుభ్రం అవుతారు కదా. దానికి ఎంత శక్తి ఉంటే అంతే అవుతుంది. అప్పుడు ఏదో లేదు సున్నిపిండి పెట్టో సబ్బు పెట్టో కొంచెం చేశారు, అది ఇంకొంచెం శుభ్రపడతారు. అంటే ఆ సబ్బు సున్నిపిండి శక్తి కూడా మీకు యాడ్ అవ్వడం వల్ల ఇంకొంచెం డీప్ లెవెల్లో శుభ్రపడ్డారు. అదే ఒక పంచకర్మలాగా అభ్యంగన స్నానం చేశారు అనుకోండి, ఆ మెడికేటెడ్ ఆయిల్స్ తోటి బాడీ లోపలికి వెళ్ళి క్లీన్ అయ్యేలా చేస్తే ఇంకొంచెం ఎక్కువ డీప్ లెవెల్లో క్లియర్ అవుతారు కదా. అన్ని స్నానాలే కదండి, అన్ని స్నానాలే కదా, అన్ని నీళ్లతో చేసేవే కదా అంటే కాదు కదా, తేడా ఉంది కదా. అదే మీరు చేసే ధ్యానము
అది ఆ శక్తివంతమైన ఫ్రీక్వెన్సీస్ వచ్చే ధ్యానం చేస్తే ఆ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయి. మామూలుగా చెప్పేవి చేస్తే మామూలుగా చేసామన్న తృప్తి మీకు ఉంటుంది, కొంచెం మనసుకు బాగానే ఉన్నట్టు ఉంటుంది, అంతవరకే ఉంటుంది, ఎక్కువ రిజల్ట్ రాదు. దాని మీరు చేపిస్తారు కదా మాకు, ఏ టైప్ మా అమ్మ అంటాను, మీరు చేపించేది? నేను చేయించేది ఏవైతే శక్తివంతమైనవో అవే చేయిస్తాను. హై వైబ్రేషనల్, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉండి డీప్ లెవెల్లో డివైన్ ఎనర్జీ తీసుకునేవి, దైవ శక్తిని తీసుకుని చేసేవే చేయిస్తాం. అవి డీపర్ లెవెల్లోకి వెళ్ళి మీరు తొందరగా క్లియర్ అవుతారు. అదే తేడా. ఇప్పుడు అందులోనూ చక్రాలు చెప్తారు, ఇందులోనూ చక్రాలు చెప్తారు. చక్రాలు చెప్పినంత మాత్రం చక్రాలు క్లియర్ అయిపోవు కదా, అవుతాయా? కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు హార్ట్ గురించి నేను చెప్తాను, ఇది హార్ట్ అండి, హార్ట్లో ఇలా ఉంటాయండి, బ్లాక్లు అయిపోతాయండి అని నేను చెప్పాను అనుకోండి, మీ హార్ట్ బ్లాక్లు క్లియర్ అయిపోవు కదా. అప్పుడు మీరే ఫిజికల్గా అయితే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర బ్లాకులు తీయించుకుంటే అవుతాయి. లేదు అని అనుకుంటే ఆ శక్తివంతమైన మెడిటేషన్ చేసినప్పుడు ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళి ఆ ఫిజికల్ లెవెల్లో అది క్లియర్ చేసినప్పుడు అవుతాయి. అది ఆ తేడా అనేది గుర్తించకపోవడం వల్ల ఏంటంటే, ఎవరో ఎక్కువ మాటలు చెప్పో బాగుందో అని చెప్తే మీరు అదే నమ్ముకుని చేస్తూ ఉంటారు. చేస్తే తప్పు ఒప్పని కాదు, మనకు రిజల్ట్ ఎక్కువ రాదన్నమాట. రాకపోతే నేను ధ్యానం చేశాను నాకేం రాలేదు అనిపిస్తుంది మీకు, అంతే కదా. మీరు సరైన పద్ధతి నేర్చుకుంటే మీకు రిజల్ట్ వస్తుంది, మీరు 10 మందికి చెప్తారు, యూ కెన్ హీల్ అదర్స్, వేరే వాళ్ళకి హీల్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఎంపవర్ అవ్వగలుగుతారు, మనం ఎంపవర్ అవుతాం, చేయగలుగుతాం, అది తేడా. ఇప్పుడు మీకు మేము చెప్పబోయేవన్నీ కూడా హై ఎనర్జీ టెక్నిక్సే మీకు ఉంటాయి. వాటిని మీరు, అవి తక్కువ టైం ఉంటాయి, మీకు గంటలు గంటలు కూడా ఉండవు, తక్కువ టైంలో ఎక్కువ శక్తివంతంగా లోపలికి వెళ్ళి క్లియర్ చేస్తాయి, అది తేడా. ఓకే ఓకే, మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి, మీ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమైనా ఉంటే అడగండి, ఇంకా ఒకళ్ళిద్దరు జాయిన్ అవ్వాలి, అదర్వైజ్ వీ కెన్ గో విత్ ద మెడిటేషన్. సో మిగిలిన వాళ్ళు ఎవరైనా నేర్చుకుని చేసి మన దాంట్లో రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ చెప్తే చెప్పండి, సో దట్ కొత్త వాళ్ళకు కూడా కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మొన్న ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేశారు, చేసినప్పుడు మీకు ఆ లోపల ఏదో క్లీన్ అయినట్టు మీకు అనిపించిందా ఏమైనా? అనిపించింది మేడం. అంటే తేడా ఏంటి? ఊరికనే ఏదో ఇన్నర్ చైల్డ్ అనుకోండి, వెళ్ళిపోండి, చేయండి అనేది కాదు అది. అవును మేడం. దేర్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ లోపల డీప్ లెవెల్లో మన సబ్కాన్షియస్ మైండ్ క్లియర్ అవ్వడం వల్ల నీకు మనసు ప్రశాంతంగా అయినట్టు అనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది మనం ఎప్పుడైనా గుర్తించాలి, ఏంటి మనకు ఇందులో ఏమొస్తుంది, మనలో మార్పు వస్తుందా లేదా, ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. మనం చేసే మెడిటేటివ్ ప్రాక్టీస్లో మనకు ఏదన్నా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం, మనలో మార్పు వస్తుందా లేదా, మన కోపంలో మార్పు వస్తుందా లేదా, మన బాధలో మార్పు వస్తుందో లేదా, ఆలోచన విధానంలో మార్పు వస్తుందా లేదా, ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పుడే మీకు గమనిస్తారనమాట, అరే ఇందులో నాకు వస్తుంది, ఈ పద్ధతిలో నేను వెళ్ళడం ద్వారా నాకు రిజల్ట్ వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే మేడం. ఓకే, ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నేను నిన్న గంట సేపు చెప్పాను, దాంట్లో ఏ క్వశ్చన్ రాలేదా మీకు?
ఎవరికి? సబ్జెక్ట్‌లోకి వెళ్తే గానీ మీకు ఆ డెప్త్‌లోకి వెళ్ళడం అనేది అర్థం కాదు. సో, మీరు వినాలి, అర్థం చేసుకోవాలి, డౌట్స్ ఉంటే అడగాలి. ఓకే? ఉన్నాయా ఎవరికైనా క్వెషన్స్? మనం ఏం మాట్లాడుకున్నాం నిన్న చెప్పండి ఎవరో ఒకళ్ళు? ఏం మాట్లాడుకున్నాం? ఎన్ని కాన్షియస్‌నెస్‌లుంటాయి? సమ్‌వన్ కెన్ ఆన్సర్. సబ్ కాన్షియస్. అంటే మనకి బ్లాకేజ్ ఉంటే మనకు ఆటంకాలు వస్తాయి, మనకి అనుకుని జరగవండి. ఓకే. అంటే మనకు మన జీవితంలో బయట ఏదైతే ఉన్నదో అది మన లోపల నుంచి బయటకు ప్రొజెక్ట్ అయిందనేది అర్థమైంది గదా! సబ్ ఈ కాన్షియస్ బ్లాకే మైండ్ చెప్పండి. మనలో అన్నీ సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయిపోతాయి. జన్మలవన్నీ కూడాను. హ్మ్. వచ్చేవన్నీ కూడా అవి దానిలోనివే వస్తూ ఉన్నాయి అని గ్రహించుకోవాలి. పక్క వాళ్ళ నుంచి కాదు. చింత చెట్టుకి హ్మ్. చింతకాయలే వస్తాయి గానీ వేరేది ఏది లేదు. ఏదైనా అది నీదేనే అని హ్మ్. తెలుసుకోవాలి. అది మనం ప్రతిఘటించే అది పోగొట్టుకోవటానికి కర్మొచ్చింది. అదేమి తప్పు కాదు. మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే గనక ఆ కర్మని కూడా మనం బీట్ చేయగలుగుతాం అని చెప్తారు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆవిడకి అందరూ కలిసి కాస్త కంగ్రాచ్యులేషన్స్ చెప్పండి. ఓకే. కంగ్రాచులేషన్స్. యాహ్! మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి వాట్ యూ అండర్‌స్టాండ్. ఎందుకంటే మీకు అర్థం కాకపోతే నేను ముందుకెళ్ళినా లాభం ఉండదు. అది. Like current life is reflection of our thoughts. It's nothing but whatever is happening, it is just our imagination. Like whatever we think, it is just reflecting in our real life. రిఫ్లెక్టింగ్ వాట్ యు ఆర్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదైతే నీలో ఉందో అదే నీకు బయట కనిపిస్తూ ఉంది. అంటే Right. అద్దంలో మన మొహం చూసుకుంటే ఎవరు కనిపిస్తాము? మనమే కనిపిస్తున్నాము. వేరే వాళ్ళు Right. కనిపిస్తారా? కనిపించరు. మన అద్దంలో మనం కనిపిస్తున్నాము. ఇప్పుడు అద్దంలో ఆ మొహం మీద ఏదో గీత ఉందో, మరక ఉంది. అద్దాన్ని ఎంత తుడిచినా అది పోతుందా? పోతుందా? No. లేదు. పోదు. ఎందుకు పోదు? అది మన 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 రిఫ్లెక్షన్ కాబట్టి మనం ఇక్కడ తుడిస్తే అక్కడ పోతుంది. Right. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? లైఫ్ ఏదైతే మనకు బయట రిఫ్లెక్షన్ అయితే ఉందో, దాన్ని మనము అది అద్దంలో చూసుకుని మనకు అర్థమవుతుంది కాబట్టి మనం తుడుచుకుంటున్నాము. అది లైఫ్‌లో బయట కనిపించేది అది వేరే వాళ్ళు వాళ్ళ వల్ల మనకు సమస్య వచ్చింది. దీనివల్ల వచ్చింది అనుకుని అది కరెక్ట్ చేయడానికి చూస్తున్నాం. దాని మీద మనం ఎక్కువ ఆలోచించి దానివల్ల మనసును పాడు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మనకు లైఫ్ అనేది రిఫ్లెక్షన్ అని మీకు అర్థమైందో, ఆ ఇంటర్నల్‌గా మనకు అర్థమైంది కాబట్టి ఎనర్జీ లెవెల్‌లో మనల్ని మనం క్లీన్ చేసుకుంటుంటాం. చేయడం అనేది మొదలు పెడతాం. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మిలియనర్ బ్రెయిన్ మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఆ బ్రెయిన్ స్ట్రక్చర్ గురించి కాస్త ఒక నిమిషం మాట్లాడుకొని, ఒక మెడిటేషన్‌కి వెళ్తాం మనం. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ మనకు ఈ బ్రెయిన్ ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది. ఇక్కడి నుంచి మనకి ఇక్కడి వరకు ఉంటది కదా! ఈ పార్ట్ అంతా ఉంటది. వెనకాల వరకు ఉంటది. ఈ ఫ్రంట్ పార్ట్ అని ఫ్రాంటల్ లోబ్ అంటారు. అంటే అవన్నీ లోబ్స్‌గా ఒక ఇలాగా చిన్న ఇవిగా ఉంటాయన్నమాట. భాగాలుగా ఉంటాయి. ఈ ముందుండే భాగాన్ని ఏమంటారంటే నియోకార్టెక్స్ అంటారు. అది చాలా పెద్దదిగా ఉంటది. యానిమల్స్‌లో వాటిలో అది చాలా చిన్నదిగా ఉంటది. వెనకాలకొచ్చేటప్పటికి పెరైటల్ లోబ్ అని, తర్వాత ఈ ఆల్ఫాక్టరీ
లోబ్ అని ఉంటుంది. ఈ సైడ్కి వచ్చేటప్పటికి టెంపరల్ లోబ్స్ అంటారు. ఆ పేర్లు అవి మీరేం తెలుసుకోక్కర్లేదు. ఒక 5 భాగాలుగా ఉన్నాయనుకోండి, ముందు ఒకటి, వెనకాల కొంచెం ఈ వెనకాల ఒకటి, ఆ కింద ఒకటి, అంటే డెక్ స్టెమ్ ఒకటి, ఈ 2 వైపులా 2. అయితే ఈ 2 లోబ్స్ను మీరు చూసుంటారు కదా బ్రెయిన్ బొమ్మ. ఆ 2 భాగాలుగా మధ్యలో ఒక గీతలాగా ఉంటాయి. అంటే 2 ఇలాగా ఉంటాయి, మధ్యలో ఒక ఫిషర్ అంటారు అనమాట. ఒక గాడిలాగా ఉంటుంది. ఈ గాడి కింద మధ్యలో ఉండేదాన్ని మనకు పీనియల్ గ్లాండ్ అంటారు. పీనియల్ గ్లాండ్ మనకు ఈ ముందు భ్రూమధ్యం ఏదైతే మనం అనుకుంటున్నామో దాని వెనకాల మనకు పిట్యూటరీ గ్లాండ్ 2 ఉంటాయి అన్నమాట. గ్లాండ్స్ అంటాం కదా. ఇప్పుడు మనకు ఎలాగ ప్యాంక్రియాస్ అని, ఎడ్రినల్స్ అని ఇలా మనం వింటాం కదా. ఇప్పుడు డయాబెటీస్ ఉంటే ప్యాంక్రియాస్ పనిచేయడం లేదు, అదొక గ్లాండ్ అనమాట. అలాంటివి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవి మనకు ఇవి ఒక్కొక్కటి ఒక్కో పని చేస్తుంటాయి ఈ బ్రెయిన్లో. మన యొక్క ఆలోచనలు బట్టి, మన యొక్క చేసే పనుల బట్టి, మనకు వచ్చే మెసేజెస్, వాటి వల్ల మన జీవితం మీద పడిన ఇంపాక్ట్ బట్టి ఈ ఈ బ్రెయిన్ యొక్క గ్రోత్ ఉంటుంది. అంటే ఏ పార్ట్ ఏది బాగా గ్రో అవుతుంది, ఏది బాగా వికసిస్తుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాము, మాట్లాడి ప్రతిదాన్ని మనకు ఒక విచక్షణ జ్ఞానం ఉంటుంది. అంటే ఈ పని చేయాలా చేయకూడదా, ఇది మంచిదా కాదా, లాజికల్ మైండ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ రావాలి, నేను 1 గంటలో వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? కార్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలా, బస్సులో వెళ్తే ఇంత టైం పడుతుంది. ఇలాగా ఒక క్యాలిక్యులేషను. ఇది వెళ్తే ఎలా ఉంటుంది, రాత్రి అయిపోయిందా, పగలుగా ఉందా, ఇప్పుడు ఎలా, ఇలా ప్రతిదీ కూడా మనము ఆలోచనతోటి, లాజికల్ మైండ్, ఆ విచక్షణ జ్ఞానంతో ఉండేది ఇదంతా ఇదన్నమాట. ఇందులో మళ్ళీ వచ్చేటప్పటికి లెఫ్ట్ అండ్ రైట్ వచ్చేటప్పటికి, ఈ లెఫ్ట్ వచ్చేటప్పటికి ఎక్కువ లాజికల్ మైండ్. ఇప్పుడు క్యాలిక్యులేషన్స్, నెంబర్లు, ఇప్పుడు ఏదో క్యాలిక్యులేషన్ 2 2 ఎంత అంటే 4 అని చెప్తున్నారు. అది ఎవరు చెప్తున్నారు మీకు? 2 2 4, 6 6 36 అనగానే అది ఎవరు చెప్తున్నారు? నా నోట్లోంచి ఎవరు చెప్తున్నారు? అది ఎప్పుడో నేను చదువుకున్న దాంట్లోంచి అది నా బ్రెయిన్లో అలా ఇంప్రింట్ అయిపోయి, అది ఈ బ్రెయిన్లోంచి ఆ మెసేజ్, ఆ న్యూరల్ నెట్వర్క్లోంచి అది మెసేజ్ వచ్చి నేను చెప్పాలని నేను చెప్పగలుగుతున్నాను. అలాగే ఇదంతా లాజికల్ మైండ్. మనం ఏదైతే లెక్కలు, లాజికల్గా ఆలోచించడం, ఇవన్నీ లెఫ్ట్ బ్రెయిన్ అయితే, రైట్ బ్రెయిన్ అనేది మనము కళలు, ఇంట్యూషను, మనం ఏదో ఒక మంచి పాట ఉంది, అబ్బా పాట ఎంత బాగుందని మనం చాలా సంతోషిస్తాం. ఎప్పుడో పాత పాట విన్నబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. ఎవరు అనుకుంటున్నారు అది? అవన్నీ కూడా ఈ రైట్ బ్రెయిన్ ఆలోచిస్తుంది అనమాట. అంటే ఇంట్యూషను, కళలు, మనకు ఏదన్నా ఒక పని, ఈ పని చేద్దాం అనిపిస్తుంది, మనకు అది ఉన్నా సరే ఈ పని ఎందుకు చెయ్యొద్దు అని అనిపిస్తూ ఉంటుంది. నాకు 6th సెన్స్ అంటాం మనం. ఇవన్నీ ఏంటి? ఈ రైట్ బ్రెయిన్కి ఉంటుంది. మనకి ఎనీథింగ్ డివైన్ అన్నీ కూడా మనకు రైట్ బ్రెయిన్ బాగుంటే మనకు ఆ ఎనర్జీస్ బాగుండి, వాటిని బట్టి మనము మన యొక్క డెసిషన్స్ తీసుకుంటాం. మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క ఆలోచన కానీ అన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ లెఫ్ట్ బ్రెయిన్ మీదే ఆలోచిస్తాం అనుకోండి, ప్రతి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా చేస్తాము? ఇప్పుడు ఎవరో వచ్చి మనల్ని ఏదో అడిగారు, వీడితో నాకు ఏమైనా పని ఉందా లేదా, వీడికి చేయొచ్చా లేదా, వీడికి చేస్తే నాకేమొస్తుంది, ఇవన్నీ ఆలోచనలన్నీ లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఎవరో గబుక్కుని రోడ్డు మీద ఎవరినో పడున్నారు, మీరు వాళ్ళు ఎవరు ఏంటి చూడకుండా గబుక్కుని వెళ్ళి లేచి వాడికి కాస్త నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ఎవరో ఫోన్ చేసి వాళ్ళు పంపించి, అంటే అది మనసుతోటి, ప్రేమతోటి, దానివల్ల నీకేంటి నా టైం వేస్ట్ అనేది లేకుండా నువ్వు కొన్ని ఇన్స్టింక్టివ్గా చేస్తావు కదా, అంటే మానవత్వంతో చేస్తావు కదా, అదంతా రైట్ బ్రెయిన్ యాక్టివిటీ. అలాగే మనం ఏంటి, బ్యాక్ ఆల్ఫాక్టరీలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, అది మనం చూసేది విజువలైజేషన్. ఏదన్నా మనం ఊహించుకుంటాము, ఇమాజిన్ చేసుకుంటాము, ఇవన్నీ ఐస్కి వీటన్నిటి సంపాదించి అవి పనిచేస్తుంది. అన్నిటికన్నా కింద ఈ స్టెమ్ లాగా ఉంటుంది, బ్రెయిన్ బొమ్మ చూసుంటారు కదా,
జగదీష్ గారు ఏదైనా బ్రెయిన్ బొమ్మ చూపించండి తర్వాత. ఈ నెక్ ఇలాగా ఒక స్టెమ్ లాగా ఉంటుంది. ఈ స్టెమ్ ఏంటి, దాన్ని రెప్టీలియన్ బ్రెయిన్ అంటారు. సెరిబెల్లం కానీ రెప్టీలియన్ బ్రెయిన్ అంటే రెప్టైల్స్ అంటే ఏవి, ఇప్పుడు మనకు ఈ తొండలు, పాములు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, డైనోసార్స్ ఇలాంటివి. అవన్నీ ఏంటి, అవన్నీ ఓన్లీ ఆ బ్రెయిన్ తోటే పనిచేస్తాయి అంతే. అంటే యానిమల్ బ్రెయిన్ అవేంటి, ఒక యానిమల్కి ఏం కావాలి, అది ఆహారాన్ని ఏదో వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ఆహారం దొరికిందనుకోండి, దాని మీద వెళ్ళి పడి దాన్ని తినాలి. లేదంటే దానికి ఆహారం లేదా వాళ్ళ, అంటే ఎంత ప్రయత్నమో ఎంత దీంతో వెళ్తుంది అక్కడికి. ఇది ఇలా వెళ్ళినప్పుడు అవతల ఉన్న యానిమల్ ఏంటి, దాని ప్రాణం పోతుంది. ఇది వచ్చి దాన్ని పట్టుకుంటే తన ప్రాణం పోతుంది. ప్రాణం పోతుంది కాబట్టి ఫైట్ ఆర్ ఫ్లైట్. ఫైట్ అంటే దాన్ని ఎదుర్కోవడం. ఇప్పుడు జింకను పులి పట్టుకోబోతుంటే దానికి ఏముంది, దానికి అది తను గెలుస్తాను గెలవను అని ఉన్నా ఇంకా అక్కడ ప్లేస్ లేకపోతే దాన్ని తన కొమ్ములతో గుచ్చడానికి చూస్తుంది. లేదు అంటే ఫ్లైట్, పారిపోవడం, ప్రాణానికి తెగించి పారిపోతుంది. కొన్ని యానిమల్స్ ఫ్రీజ్ అంటే అవి అలాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి, ఐస్ లాగా అలాగా గడ్డ స్టాచ్యూ లాగా ఉండిపోతాయి. ఇది ఏది, అది యానిమల్స్ లక్షణం. అంటే వాటికి ఇంక వేరే దారి లేదు. ఇప్పుడు అదే మనం అనుకోండి, మనం ఏంటి ఫైట్ ఆర్ ఫ్లైట్ ఉన్నా మన దగ్గర ఏదో ఉంది, ఓ రాయి ఎద్దుదామా, లేదంటే ఓ మంట ఉంటే దాన్ని వేద్దామా, లేకపోతే అని మళ్ళీ ఆలోచన ఉంటుంది. జస్ట్ ఇక నిలవాలా పారిపోవాలా అనే దానికన్నా ఇంకొక ఆలోచన కూడా మనలో వస్తూ ఉంటుంది, వాటికి అది ఉండదు. ఈ రెప్టీలియన్ బ్రెయిన్ మనందరికీ ఉంటుంది. అది ఎందుకు ఉంది, మనం మనిషి ఎప్పుడైతే ఆది మానవుడి నుంచి ఉన్నప్పుడు కూడా, అప్పుడు వాడు గ్యాదరర్గా, ఇప్పుడు మామూలుగా వేటాడి జంతువుల్ని వేటాడి తినడము ఇవి కదా ఫస్ట్. అది చేస్తూ ఉండేటప్పుడు వాడు ఎక్కడో వెళ్తాడు, వెళ్తే ఏదన్నా ఒకవేళ ప్రకృతి విలయం ఉంటే దానికి వాడు బతుకుంటాడో లేదో తెలియదు, అక్కడ ఏమన్నా సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు. తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. ఒక యానిమల్ వస్తే దాన్ని ఎదుర్కోవాలి, లేదంటే దాన్ని చంపాలి, లేదంటే పారిపోవాలి. అంటే లైఫ్ అండ్ డెత్, ప్రాణానికి తెగించి వాళ్ళు అప్పుడు ఫైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ప్రాణహాని లేదు కదా, ఉందా, మనకు లేదు. ఇప్పుడు మనం ఒక పని చేస్తూ ఉన్నాము, కానీ ఇప్పుడు మన ప్రాణహాని ఏంటి, కానీ ఆ మెసేజ్ మనలో ఉండిపోయి, ఇప్పుడు ఆ మెసేజ్ ఎలా ఉంది, మనం ఇప్పుడు నిన్న చెప్పాను కదా, ఒక నిమ్మకాయ పచ్చడి అనగానే ఎప్పుడో ఆ నిమ్మకాయ పచ్చడి తిన్నా ఆ జ్ఞాపకం మనలో ఉండి, ఆ జ్ఞాపకంలోంచి మన బ్రెయిన్లోకి వెళ్ళి యాక్టివిటీ వెళ్ళి అది వెంటనే ఆ మెసేజ్ ఇచ్చి ఫిజియలాజికల్గా మన నోట్లోంచి ఒక సెలవు, ఫిజికల్గా భౌతికంగా మనలో ఒక కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అది లేదు ఇక్కడ, అయినా కూడా ఆ కార్యక్రమం జరిగిపోయింది. అలాగే అప్పటి జ్ఞాపకాలు మన ఏన్సిస్ట్రల్వి మనలో ఇప్పటికి కూడా ఉండి, ఇప్పుడు మన ప్రాణభయం ఏంటి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీరు 24 గంటల చదవలేదు, ఇది చదవలేదు, ఇది చదవకపోతే నువ్వు పనికిరావు, ఆ సీట్ రాకపోతే నీకు ఇవ్వదే, అలా 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 అనేటప్పటికీ చాలామంది పిల్లలు సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు, ఆ పరీక్ష పోతే ఏం కాదు, అసలు పోయే పిల్లలు కాదు వాళ్ళు, వాడికి సీటు రాకపోవచ్చు, వాడు ఒక ఎంసెట్టో ఐఐటీకో రాశాడు అనుకోండి, అంటే వాడు హీజ్ చాలా తెలివైన స్టూడెంటు, 98% వచ్చిన స్టూడెంటు, వాడికి ఆ సీటు కాకపోతే ఇంకో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, అందులోంచి వాడు ఎప్పటికైనా వాడి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే వాడు లైఫ్లో ఎప్పటికైనా పైకి వస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఇది రాకపోతే లైఫ్ అండ్ డెత్, ఇది రాకపోతే ఇంక నువ్వు మనిషివే కాదు, వాడికి వచ్చింది నీకు రాలేదు, ఇలా చేసి 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 వాళ్ళు ఆ జీవితంలో ఇంకా తల్లిదండ్రులు ఫేస్ చేయలేం. అమ్మో, పరీక్ష ముందు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇల్లు వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, సైకలాజికల్గా దెబ్బతినే పిల్లలు ఎంతమంది లేరు.
ఏమవుతుంది? ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోయేటప్పటికి ఇది ఫైట్ అండ్ ఫ్లైట్. అమ్మో! రేపు ఎగ్జామ్ ఉంది. నేను రాయలేకపోతే ఎలాగా? నాకు సీట్ రాకపోతే ఎలాగా? నేను వీళ్ళని ఎలా ఫేస్ చేస్తాను? అంటే అదే లైఫ్ అండ్ డెత్ అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? అలాగే ఒక జాబ్. ఆ జాబ్‌లో ఉంది. ఆ జాబ్‌లో ఏదో ఇది చేయాలి, అది చేయాలని చెప్తాడు. అది చెప్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక, అమ్మో! ఈ ఆఫీసర్ తిడతాడేమో, లేకపోతే వాడు యాక్షన్ తీసుకుంటాడేమో, నన్ను ఎక్కడో ట్రాన్స్‌ఫర్ చేస్తాడేమో, ఏదో అనుకుని అది తట్టుకోలేకుండా లైఫ్ అండ్ డెత్. అని అది తట్టుకోలేని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల, ఎమోషనల్‌గా స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల వీడు ఆ సూసైడ్ చేసుకోవడమో, ఎక్కడికో పోవడమో ఏదో అయిపోతున్నాడు. అంటే మనందరికీ వచ్చే భయాలన్నీ ఏ భయాలు ఇవన్నీ? ఆ రెప్టిలియన్ బ్రెయిన్‌లో మన యొక్క ఈ వెనకాల లింబిక్ సిస్టమ్ అంటారన్నమాట. ఆ రెప్టిలియన్ దాంట్లోంచి వచ్చే ఆ ప్రేరణలు ఏవైతే ఉన్నాయో అవి మన ఎమోషన్స్‌గా, మన భయాలుగా, కోపాలుగా, దుఃఖాలుగా, క్రోధాలుగా ఇవన్నీ ఆ లోపల అలాగా ఆ నెట్వర్క్స్‌లో అలా ఉండిపోయి ఉన్నాయి. ఉండిపోయి ఎప్పుడు ఏది ట్రిగ్గర్ చేస్తే అది టక్‌మని బయటకొస్తుంది. మన కోపం ఎంత తొందరగా వస్తది? బాధ ఎంత తొందరగా వస్తుంది? అంటే దాని యొక్క శక్తి ఎంత ఫాస్ట్‌గా ఉందో చూడండి. అంటే ఇప్పుడు ఒక అగ్గిపుల్ల ఉంది. దానికి దగ్గరగా ఎళ్లి అందులో వేలు పెట్టే వరకు అదేం కాలదు. కొంచెం వేడిగా ఉంటుంది. చేయి తీసేస్తాం మనం. అదే కరెంట్ అనుకోండి ఇలా టచ్ చేయగానే ఫుల్ కొట్టేస్తది. అంటే దానికి శక్తి ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే మనం ఫిజికల్‌గా మనం అనుకునే ఆలోచనలు, లాజికల్ మైండ్స్ ఇవన్నీ కాకుండాను చిన్న ఐ మీన్ ఏ క్లాస్. ఓకే. ఓకే. ఇవి ఈ ఈ ఏవైతే ఎమోషనల్ ఇవున్నాయో అవి అంత స్పీడ్‌గా మనలో బయటకొచ్చేస్తాయి. అది ఎప్పుడైతే మన యొక్క ఈ సిస్టమ్స్ సరిగ్గా డెవలప్ చేయకుండా ఉన్నామో, మనం వెంటనే రెస్పాండ్ అయిపోతాం. ఇప్పుడు చూడండి కొంతమంది రోడ్డు మీద ఎవడన్నా మనకు అడ్డం వచ్చినా, లేదంటే కొంచెం పక్కన ర్యాష్‌గా ఎళ్ళిపోయినా ఆగేసి వాడిని కొట్టేసి వాడి మీద పడిపోతుంటారు. అవునా కదా? అంటే వాడు హీస్ రెస్పాండింగ్ అంతే. ఆ ఈ బ్రెయిన్ ఎలాగంటే అది ఇలాగొచ్చింది. వెంటనే వాడు యాక్ట్ చేసేసాడు. అదే కొంచెం ఎక్కువ తెలివైన వాడనుకోండి, వాడేదో ఆగుతాడు. తను జాగ్రత్తగా ఉన్నాడో లేదో చూసుకుంటాడు. అవతలోడు మరీ తప్పు చేశాడంటే ఏ పోలీస్ స్టేషన్‌కో ఫోన్ చేసి హి ఈస్ డూయింగ్ అని పెట్టుకుంటాడు. లేదంటే వాడిని ఆపి వాడికి నెమ్మదిగా చెప్తాడు. అంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన తన యొక్క బ్రెయిన్ యొక్క యాక్టివిటీ ఏదైతే యాక్టివ్‌గా ఉండి, ఏదైతే బాగా గ్రో అయ్యి అది యాక్టివ్‌గా పనిచేస్తుందో దాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటది. కాబట్టి మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఆ లింబిక్ సిస్టమ్‌లో ఉండే ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని అర్థం చేసుకొని, అర్థం చేసుకొని దాన్ని ఆ స్ట్రెంగ్త్‌ని ఆ యొక్క దీన్ని మనం ఆ శక్తిని పెంచుకోవడం ద్వారా మన జీవితంలో కన్సిస్టెంట్‌గా మనం చేసే ప్రతి పని దాని మీద ఉంటది. ఇప్పుడేదో ఈ ఎగ్జామ్ రాస్తే నేను సెలెక్ట్ అవుతాను అనుకుంటే నువ్వు చక్కగా తయారవుతావు, ఎళ్తావు. సీట్ వచ్చిందా వెళ్తావు. రాలేదా వాట్ నెక్స్ట్? వాట్ ఐ కెన్ డూ? నెక్స్ట్ ఇంకోటి చేస్తావు. బట్ లైఫ్‌లో నువ్వు స్ట్రెంగ్త్ నీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే నువ్వెప్పుడు లైఫ్‌లో సక్సెస్ అవుతావు. ఇప్పుడు యూనివర్సిటీస్‌లో వాటిలో మా క్లాస్‌మేట్స్ వాళ్ళలో యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఎక్కడా లేరు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు అబ్బా! ఫస్ట్ అనుకున్న వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్‌లు అనుకున్న వాళ్ళందరూ ఎక్కడో హౌస్ వైఫ్స్ గానో, ఎక్కడో ఏదో చిన్న జాబ్ చేస్తూనో అలా ఉన్నారు. మధ్యలో రకంగా ఉన్న మాలాంటి వాళ్ళందరం ఇది కాకపోతే ఏంటి? లెట్ అస్ రైట్ దిస్ ఎగ్జామ్. ఈ ఈ పరీక్ష రాద్దాం. లేకపోతే వి విల్ ఫేస్ దిస్. ఇదైతే ఏం చేద్దాం అనుకుని తీరా చూస్తే ఈ మధ్య రకంగా ఉన్న వాళ్ళందరూ ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్స్‌లో ఉన్నారు. ఎవరైతే నంబర్ 1 అనుకున్నారో వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు. అంటే వాళ్ళది ఓన్లీ ఐక్యూ. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్ మీద మాత్రమే ఆధారపడి
ఆ ఇంటలెక్చువల్ కోషెంట్ మీదే ఉండి ఎమోషనల్ కోషెంట్ లేనప్పుడు ఏంటంటే వాళ్ళు లైఫ్లో సక్సెస్ కాలేరు. అలాగే ఇప్పుడు మనము మన యొక్క ఫియర్ ఏంటి? ఫియర్ ఆఫ్ మనీ. అందరికీ కూడా ఫియర్ ఆఫ్ మనీ ఉంటుంది. ఎందుకు ఉంది? ఒకసారి థింక్ అబౌట్, ఒకసారి అందరూ కళ్ళు మూసుకుని డబ్బుల గురించి ఒకసారి ఆలోచించండి. మనీ అనుకోండి, అది మీకు ఏం కనిపిస్తుంది? మీ లోపల ఏం ఫీలింగ్ వచ్చింది? ఒకసారి చెప్పండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఆ డబ్బు అనగానే మీకు ఏం కనిపిస్తుంది? డబ్బు అనగానే నాణ్యాలు కనిపిస్తున్నాయా, లేకపోతే నోట్లు కనిపిస్తున్నాయా, బంగారంలో కనిపిస్తున్నాయా, ఏం కనిపిస్తున్నాయి? మీకు లోపల భావం వెంటనే గతుకుమన్నట్టుందా, ఒక భయం ఏర్పడిందా, సంతోషం ఏర్పడిందా? ఒకసారి 2-3 చెప్పండి నాకు. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. నేను అడిగినప్పుడు సమాధానం చెప్పండి మీరు వెంటనే. అప్పుడే మీరు ముందుకు వెళ్తారు. ఈ క్లాసులు ప్రవచనాల్లో కాదు, ఏదో చెప్తున్నారు మేడం బాగానే మాట్లాడుతున్నారు కాదు, మీరేం నేర్చుకుంటున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. ఓకే, చెప్పండి. ఇన్సెక్యూరిటీ. ఓకే, లోపల ఏం కనిపించింది? ఫస్ట్ డబ్బు అనగానే ఏం కనిపించింది? మైండ్ లో పిక్చర్ ఏం కనిపిస్తుంది? లైక్ స్టాక్స్ ఆఫ్ నోట్స్. ఓకే, నోట్లు కనిపించాయి. ఓకే, లోపల ఎక్కడ పట్టి ఎక్కడుంది భావం? ఎక్కడుంది మీకు? బ్రెయిన్ లో, అంటే మైండ్ లో. మైండ్ అంటే ఎక్కడ? ప్లేస్ చెప్పండి. థాట్ లో. థాట్ ప్లేస్ చెప్పండి. ఎక్కడో చోట ఏదో పట్టినట్టు, ఇలా పట్టినట్టు, అలా ఏదో అనిపిస్తుంది కదా, అది చెప్పండి. హార్ట్ లో పెయిన్ లాగా అనిపించింది. హార్ట్ లో ఏదో ఇలా పట్టినట్టు పెయిన్ లాగా అనిపించింది. గుడ్. సరే, ఏమన్నా స్మెల్ కానీ ఏదైనా సిచ్యుయేషన్ కానీ గుర్తుకొచ్చిందా? స్కేర్సిటీ లాగా అనిపించింది అంతే. లేదు లేదనే భావం. ఓకే, గుడ్ గుడ్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. ఆనందం వేసింది డబ్బు అనగానే. పైగా మన అన్ని డబ్బు మీదనే ఆధారపడి ఉంటాయి. మన జీవితం రన్ అవ్వాలంటే డబ్బు లేకపోతే మనం ఏం చేయలేము. నాకు స్పీచ్ వద్దు. అదే అంటే డబ్బు అనగానే మీకేం కనిపించింది? ఆనందం అనిపించింది. ఎక్కడ అనిపించింది? ఏ పార్ట్ లో అనిపించింది? అంతే. ఆనందం అనిపించింది. హృదయంలో బాగుంది అనిపించింది. అంతే మాట. ఎక్కడ? హార్ట్ లో అన్నమాట. హార్ట్ లో. ఓకే, వెరీ గుడ్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి అందరూ. గోల్డ్ కాయిన్స్. ఏమండి? గోల్డ్ కాయిన్స్ అండ్ మనీ కనిపించింది మ్యామ్. అండ్ ఒక సైడ్ కొంచెం హ్యాపీనెస్ ఉంది, ఒక సైడ్ ఏదో కొంచెం పెయిన్ఫుల్, రెండుగా అనిపించింది మ్యామ్. ఏదో ఒక లాంటి ఇన్సెక్యూరిటీ, పెయిన్ఫుల్ గా ఉంది. ఓకే, సరే. ఓకే, మిగిలిన వాళ్ళు. నమస్తే అమ్మా. చెప్పండి. అదే మనీ అనగానే నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ విజువలైజేషన్ లోకి వచ్చినాయి. అట్ ద సేమ్ టైమ్ హార్ట్ మధ్యలో మనీ అనగానే అంటే చాలా కష్టం అది సంపాదించడానికి అనే భయం అన్నది కలిగింది. ఒకలాంటి భయం ఏర్పడింది. అవును. గుడ్. మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. హలో మేడం. చెప్పండి. మనీ అనగానే 500 నోట్ల కట్టలు కనిపించినాయి మేడం. ఓకే, 2000 కనిపించలేదా? అంటే ఇయ్యో మేడం, నాకు 500 నోట్ల కట్టలు కనిపించినాయి మేడం. ఓకే ఓకే. కొంచెం హ్యాపీగా, మరీ అంత కాదు మేడం, కొంచెం హ్యాపీగా అనిపించింది. ఓకే, భయం కానీ ఏం లేదు. లేదు మేడం. ఓకే, మిగిలిన కూడా చెప్పండి తొందరగా. హలో మేడం. చెప్పండి. నాకు ఫస్ట్ ఇట్లా కళ్ళు మూసుకోగానే కొంచెం ఎల్లోగా ఏదో కనిపించి, తర్వాత ఏం కనపడలేదు, మన నోట్లు ఇట్లా ఏం కనపడలేదు, రెడ్ గా ఏదో ఇట్లా కనిపించింది, ఒక రెడ్ లా. కానీ మంట ఇదంతా మండుతోంది మేడం. అంటే కొంచెం బొడ్డు పైన కొంచెం ఆ ప్లేస్ అంతా మంట, ఇప్పుడు కూడా అలాగే మంటగా అనిపిస్తుంది. లోపల మంటగా ఉంది. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇంకెవరైనా చెప్తారా?
సార్ కొంచెం మంచినీళ్ళు ఏమైనా ఇవ్వగలరా ఇఫ్ యూ డోంట్ మైండ్? సో ఏంటి ఇప్పుడు డబ్బు అనేది ఇక్కడ లేదు, కానీ ఒక డబ్బు అనే మాట మనం వినగానే దాని యొక్క ఉందో లేదో అనే ఒక భయము, ఒక మంట, ఒక భావన, ఒక్క ఆవిడకి తప్ప మిగిలిన వాళ్ళకి ఏమీ గొప్ప సంతోషం ఏమీ లేదు. అంటే ఏంటి, ఏదో దాని చుట్టూ ప్రతి వాళ్ళకి అది ఒక సాలిడ్, ఏది ఒక ఘన పదార్థం, అంటే నోటు గాను లేకపోతే కాయిన్స్ గాను ఏదో అలాగా మీకు అనిపించింది. అంటే మనం దాన్ని ఒక ఆ భావన ఏంటి, ఒక సాలిడ్ అనే భావన ఉంది. సాలిడ్ అనే భావనే కాకుండా ఒక దాని మీద ఒక ఒపీనియన్, ఏదర్ భయం కానీ, కోపం కానీ, ఇన్సెక్యూరిటీ కానీ ఒకటి ఏర్పడి ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకు? అంటే మన యొక్క మానసిక స్థితిలో, ఇంప్రింట్లో ఏదైతే ఇప్పుడు మనం నిమ్మకాయ పచ్చడానికి అని నోట్లో ఎలా ఊరిందో, ఆ మనీ అంటే ఇది ఒక పదార్థము. ఈ పదార్థం ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, కష్టపడితే కానీ రాదు. అండ్ అగైన్ క్లోజ్ యువర్ ఐస్. మీరు రిసీవ్ చేసుకుంటున్నారా, ఇస్తున్నారా? భోజనానికి వెళ్తున్నారా? మీరు తింటూ సారీ, మీరు రిసీవ్ చేసుకుంటే ఎలా ఉంది, ఇస్తూ ఉంటే ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసుకుని మనీ మీకు వస్తూ ఉంది, వస్తూ ఉంటే ఎలా ఉంది, ఎవరికైనా ఇస్తూ ఉంటే ఎలా ఉంది, ఆ మనీ మీకు ఎటువైపు నుంచి వస్తూ ఉన్నట్టుంది. మీరు ఇలా కూర్చుని ఉంటే ముందు నుంచా, వెనకాల నుంచా, పక్క నుంచా? జస్ట్ థింక్. ఏమనిపిస్తే అదేమి ఎలా ఉండాలనేది ఏం లేదు. చెప్పండి. వచ్చేటప్పుడు ఆనందంగా ఉందమ్మా. ఓకే. ఇచ్చేటప్పుడు బాధగా ఉంది. ఇచ్చేటప్పుడు కొంచెం బాధగా ఉంది. వెరీ గుడ్. మిగిలిన సైడ్ వాళ్ళకి నుంచి వచ్చినట్టు అనిపించింది. మిగిలిన వాళ్ళకి వచ్చేటప్పుడు ఆనందంగా ఉంది, ఇచ్చేటప్పుడు న్యూట్రల్ గా ఉంది. న్యూట్రల్ గా ఉంది. ఓకే. ఎటు నుంచి వస్తుంది? అట్లా ముందు నుంచే వస్తుంది. ఫ్రంట్ నుంచి వస్తున్నట్టుంది. ఓకే. మిగిలిన వాళ్ళు అందరూ చెప్పండి. వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మ్యామ్. ఇట్లా ఓకే. పైనుంచి రిసీవ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇచ్చేటప్పుడు వచ్చినప్పుడు అంత హ్యాపీ కాకుండా హ్యాపీగానే ఉంది. అంటే ఆల్రెడీ నేను మీ మనీ క్లాస్ అటెండ్ అయినప్పుడు సో, ఈ మైండ్ సెట్ నేను ఆల్రెడీ చేంజ్ చేసుకున్నాను. ఇంతకుముందు కొంచెం ఖర్చు పెట్టేటప్పుడు చాలా ఎక్కువ ఆలోచించేదాన్ని. ఇప్పుడు అలా ఆలోచించట్లేదు. కొంచెం హ్యాపీగానే స్పెండ్ చేస్తున్నాను. ఓకే. 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 యాహ్! ఫ్లో ఆఫ్ మనీ ఏమన్నా పెరిగిందా మీకు? యెస్ మ్యామ్. డెఫినిట్‌గా ఫ్లో ఫ్లో ఆఫ్ మనీ అయితే నిజంగానే పెరిగింది మ్యామ్. అంటే కొన్ని ఇన్‌కమ్ స్ట్రీమ్స్‌లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి మాకు. అంటే ఉన్న అమౌంట్ కన్నా అన్ని అంటే రెంటల్ ఇన్‌కమ్స్ రావడం, రెంటల్స్ పెరగడం అండ్ అదర్ అంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ చిన్న ఎప్పుడైతే మన చిన్నగా మైండ్ అయినా సెట్ కూడా బట్ వి ఆర్ మన అండ్ మైండ్ రిసీవింగ్. సెట్ మారుతూ ఉన్న కొలది, ఆ ఫ్లో పెరుగుతూ ఉన్న కొలది ఆ మనీ రావడం అనేది పెరుగుతుంది. యూఆర్ ఎలవింగ్ ద మనీ టు ఫ్లో త్రూ యూ. మనం ఏదైతే బ్లాక్గా, భయంగా లోపల పెట్టుకుని ఉన్నామో, ఇప్పుడు ఒక ట్యాప్ ఉంది, ఆ ట్యాప్లోంచి నీళ్లు వెళ్ళాలి బయటికి. అంతే కదా? ట్యాప్లోంచి నీళ్లు యెస్ మ్యామ్. వెళ్తేనే కదా కొత్తగా మళ్ళీ అందులోకి వస్తాయి. ట్యాప్ను కట్టేసి అవును. కూర్చుంటాము, ఆ నీళ్ళు వెళ్ళాలంటే ఆ నీళ్ళు అక్కడే ఉంటాయి, ట్యాంక్లో నీళ్ళు కిందకి రావు. యెస్ మ్యామ్. నీళ్ళు ఎంతగా నువ్వు క్లియర్గా ఉండి ఎన్ని నీళ్లు వెళ్తూ ఉంటే నీ లోపలికి అంత నీళ్ళు వస్తూనే ఉంటాయి. యూ హ్యావ్ టు అలౌ ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ యొక్క శక్తి అనేది. మనీ ఈజ్ ఎనర్జీ. మనీ ఈజ్ నాట్ సాలిడ్ కాదు. అంటే మనం అనుకున్న నోటో ఒక కాయినో కాదు.
ఇప్పుడు కాదు కదా, అందరూ కూడా ఆన్లైన్లో చేస్తున్నారు. మీరేమి క్యాష్ని మీరేమి చేయడంలా, ఆన్లైన్లో మీరు పే చేస్తున్నారు, ఆన్లైన్లో వెళ్తున్నాయి, మీరు యూఆర్ నాట్ హ్యాండ్లింగ్ మనీ. కానీ మన మైండ్లో అది ఉండిపోయింది. ఎప్పుడైతే మనీ అనే ఎనర్జీ మన లోపల నుంచి నార్మల్గా ఫ్లో అయ్యేలాగా మన మైండ్ని పెట్టుకోగలిగితే ఆ ఫ్లో ఆఫ్ మనీ పెరిగిపోతుంది. ఇప్పుడు గాలి వస్తుంది, గాలి పీలుస్తున్నామా లేదా అందరం? రేపు పొద్దున నేను పీల్చడానికి గాలి ఉంటుందో లేదో? ఇప్పుడు గాలి లేకపోతే మనం బ్రతకం కదా, బతుకుతామా? డబ్బు లేకపోతే బతకగలం కదా, 10 రోజులు బ్రతకగలమా డబ్బులు లేకుండా? బతకగలం మేడం. శుభ్రంగా బతకగలం. 10 రోజులు కాదు, 10 నిమిషాలు కూడా గాలి అయితే బతకలేం. అవునా? ఎన్ని కోట్లు నువ్వు దగ్గర పెట్టుకున్నా ముక్కు మూసుకుని గాలి ఫ్రీగా ఉంది కదా, నీకు ₹1,00,00,000 ఇస్తాను ముక్కు మూసుకో 10 నిమిషాలు అంటే ముక్కు మూసుకునే వాళ్ళు ఎంతమంది? చేయొద్దండి. అంటే ఏంటి? నీ మైండ్లోనే యు నో దట్ ఇట్ ఈస్ అవైలబుల్, ద డివైన్ ఈజ్ ప్రొవైడింగ్ దిస్. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు గాలి ఉంది, ఎక్కడికి వెళ్ళినా నీకు ఏదో ఒకటి నీళ్లు దొరుకుతున్నాయి, ఏదో ఒక ఆహారం ఉంటుంది. ఇట్ ఈస్ ప్రొవైడెడ్. ఎక్కడ ఎలా వస్తుందో అలా వస్తుంది. యు ఆర్ ఏబుల్ టు డూ దట్. ఇవన్నీ నీకు ఇప్పుడున్న మోడర్న్ కాంటెక్స్ట్లో ఎక్కడి నుంచి వస్తాయి? గాలి ఒకటి పక్కన పెడితే నీళ్ళు కానీ ఆహారం కానీ ఏదైనా యు ఆర్ మనీని ఖర్చు పెడుతున్నావు కదా. సో నువ్వు ఏదైతే నీ జీవితానికి ముఖ్యం అనుకుంటూ ఉన్నావో అదంతా కూడా నీ జీవితంలోకి ఈ మనీ అనేది నీకు తీసుకొస్తూ ఉంది. మరి తన పట్ల మీరు అంత కృతజ్ఞతతో ఉన్నారా లేదా? చెప్పండి ఒకసారి. ఉన్నామా? కృతజ్ఞతతో ఉన్నామా? డబ్బు అంటే ఒక భయము, డబ్బు ఉంటే పాడైపోతారనే ఆలోచన, కోట్లాది రూపాయలు ఇప్పుడు వస్తే అవి నేనేం చేసుకుంటానని ఒక ఆలోచన ఉంటుంది. ఇలా మనకు ఎన్ని రకాలైన ఆలోచనలు, అంటే మన కల్చర్లోంచి, సమాజంలోంచి ఇలా రకరకాలైన భావాలు మనలో ఏర్పరచుకుని వాటి యొక్క ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఉండి ఆ బ్రెయిన్ యొక్క రియాక్షన్, ఆ రియాక్షన్ వల్ల మనకు భయం కలుగుతుంది, ఇన్సెక్యూరిటీ కలుగుతుంది. ఇప్పుడు ఆవిడ మంట అన్నారు, ఫిజికల్ లెవెల్లో కూడా అది కనిపిస్తూ ఉంది. అదే మామూలుగా గాలి గురించి ఎంత నార్మల్గా ఉన్నావో మనీ కూడా అలాగే వస్తుందని ఉన్నావు అనుకో, యూ విల్ గెట్ మనీ. ఆ ఎనర్జీయే కదా, అన్నీ ఎనర్జీయే. ఓకే, కాబట్టి లెటస్ థింక్ మనీ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ అని అనుకుందాం. కానీ ఇప్పుడు బ్రెయిన్లో మనకు అన్ని ఈ ఈ ఈ న్యూరానల్ నెట్వర్క్ లాగా ఏర్పడింది కాబట్టి ఫస్ట్ దాన్ని క్లీన్ చేయడం మొదలు పెడతాం. ఓకే, క్లీన్ చేద్దాం అనుకుంటున్నారా లేదా? చేద్దాం మేడం. మేడం చేద్దాం. చేద్దాం అంటే చేసే అవసరం ఉందని అర్థమైందా లేదా? ఉంది అయింది మేడం, మేడం. చాలా ఉంది మేడం. ఇప్పుడు మనకు వచ్చే ఈ భావనలన్నీ మనకు తెలుసో తెలియకుండా మన మీద ఏర్పడినవి. ఓకే, ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ చిన్న పిల్లవాడు కోటీశ్వరుడి ఇంట్లో పిల్లవాడైనా వాడి ముందు 10,000 రూపాయలు కట్ట వేసినా వాడికి ఏం కాదు, ఇంత బంగారం తీసుకొచ్చి వాడు పక్కన వేసినా వాడికి ఏం కాదు, వాడు దాన్ని తంతూనే ఉంటాడు. అలాగే అత్యంత పేదరికంలో ఉన్న పిల్లవాడి దగ్గర వేసినా వాడు అలాగే తండుతాడు. వాడు పేదరికంలో పుట్టాడు కాబట్టి అబ్బా డబ్బులు వచ్చాయని ఏం పట్టుకోడు కదా, అబ్బా బంగారం అని ఏం పట్టుకోడు కదా. వాడికి ఇద్దరికీ ఒకటే, ఎందుకంటే వాడికి ఈ ముద్రలు ఏర్పడలేదు ఇంకా. మనము ఈ పెరుగుతున్న కొలది ఈ పావర్టీ కాన్షియస్నెస్లో తల్లిదండ్రులు మనకి ఇది వీలు కాదు, మనకి ఇది కష్టము, మనం ఎఫోర్డ్ చేయలేము, జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి, ఇవన్నీ విని 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 అన్నీ ఆ బ్రెయిన్లో అలాగా తయారైపోయాయి అన్నమాట. చేసి నిజంగా ఏంటనేది మనకు అర్థం కాకుండా ఆ భావనలే మన రియాక్షన్ ఉంటుంది ప్రతిదీ. అదే ఆ మిలియనర్ మైండ్ సెట్ గురించి చెప్తున్నప్పుడు ఆవిడ ఓప్రా అని ఒక ఆవిడ పేరు విని ఉంటారు కదా. ఓప్రా అని ఒక ఆవిడ ఆఫ్రో ఏషియన్ ఆవిడ
ఓప్రా అండ్ విన్ఫ్రీ. ఓప్రా విన్ఫ్రే. ఆవిడ చాలా పేదరికంలోంచి వచ్చింది ఆవిడ. ఆవిడ బ్లాక్ అన్నమాట, అమెరికన్ బ్లాక్. అయితే ఆవిడ తర్వాత తన టాక్ షోస్ తోటి చాలా పాపులర్ అయిపోయి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్, చాలా కోట్ల రూపాయల ధనవంతురాలు అయిపోయింది ఆవిడ. సరే, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అంటే ఈ ఈ మన పావర్టీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఆవిడ తను చెప్తుంది అనమాట. నా దగ్గర ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి, నేను అధిపతురాలి. నా జీవితం అంతా ఖర్చు పెట్టుకున్నా అవి ఇంకా ఉండిపోతాయి. జీవితం అంతా ఎంత బాగా ఖర్చు పెట్టుకున్నా ఇంకా ఉండిపోతాయి. అది ఎవరు పోతాయి కూడా మనకు తెలియదు. అయినా నేను ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్స్, 7 స్టార్ హోటల్స్లోనే ఉంటాను. ఉన్నప్పుడు నేను ఎవరితోనో మాట్లాడాలంటే వాళ్ళని ఫోన్ చేయమని చెప్తాను నేను. ఎందుకు? 5 స్టార్ హోటల్లోంచి ఫోన్ చేస్తే చాలా ఎక్కువ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు అంతే కదా, మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ కాఫీ మనం తాగితే 200 రూపీస్ తీసుకున్నాడు. అంటే మనం ఏం చేస్తాం, ఇదంతా 10 రూపాయలు కూడా ఉండదు కదా, బయట బడ్డీ కొట్లు తాగితే ఇక్కడ 200 ఎందుకు పెట్టాలి అని, అది పావర్టీ మైండ్ సెట్ తోటి ఆలోచిస్తాం. అని నేను నిజంగా నా జీవితం అంతా ఎలా ఖర్చు పెట్టినా అవ్వనంత డబ్బున్నా కూడా నేను పేదరికంలో ఉన్న నా మైండ్ సెట్లో ఇంకా కొన్ని ముద్రలు ఉన్నాయి. అందుకని అవతల వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి తక్కువ ఖర్చు పడుతుంది, వాళ్ళు చేయమని చెప్తాను నేను. అలాగ ప్రతి దాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే మన పావర్టీ మైండ్ సెట్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఎలా ఉంటుందని చెప్తుంది అన్నమాట. అంటే అది మంచిదే కదండి, పొదుపుగా ఉండడం మంచిదే కదండి, ఇవన్నీ మనం చెప్తాము. అది కూడా మన మైండ్ సెట్ మనకి ఏర్పరచుకున్నవే. మనం గాలి సగం పీల్చి వదులుతామండి, గాలి అయిపోతుందండి అని అనం కదా. మనం చక్కటి గాలిలోకి వెళ్ళాము, ఫుల్గా పీల్చుకుని వదులుతాం. ఖర్చు అయిపోతుంది గాలి, లోపల కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది ఎందుకండి అని మనం ఆగం కదా. అది ఎందుకంటే న్యాచురల్. అలాగే సూర్యరశ్మి మనం తీసుకుంటాము, ఆ సూర్యరశ్మి మన మీద పడి అదే మనకు అంతా చేస్తుంది. ఒక చెట్టు మీద పడితే అది మనకు ఆహారాన్ని ఇస్తుంది. ఆ ఎనర్జీయే డబ్బుగా మారుతుంది కదా. అదే ఒక పండుగ మారుతుంది, అదే ఒక రైస్గా మారుతుంది. అదే అమ్మిన వాడికి డబ్బులు వస్తాయి, అది డబ్బులు పెట్టి మళ్ళీ మనం కొనుక్కుంటాము. అంటే ఈ నేచర్లో ఉన్న అబండెంట్గా ఉన్నవన్నీ కూడా మనల్ని ఫీడ్ చేస్తూ ఉన్నాయి. అది మనం గుర్తించితే మన మైండ్లో ఏర్పడిన వీటిని క్లియర్ చేయడం అనేది అవసరం అనేది మనకు గుర్తుకొస్తుంది, తెలుస్తుంది. ప్రస్తుతానికి వాళ్ళకి అక్కడ వరకు మైండ్ని క్లియర్ చేయడం అనేది ఒక మెడిటేషన్ చేయిస్తాను. దీని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, క్విక్గా అడగండి, చేయిస్తాను. నో క్వశ్చన్స్? సో అందరూ కూడా సిట్ స్ట్రైట్, సరిగ్గా కూర్చోండి. స్ట్రైట్గా కూర్చుని శ్వాస లోపలికి తీసుకుని నోటితోటి గాలి వదులుతాము. శ్వాస తీసుకున్న దానికన్నా కొంచెం ఎక్కువసేపు శ్వాస బయటకు వదులుతాం నోటితోటి 3 times. సిట్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్గా ఉండాలి. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, పొట్ట ముందుకు రావాలి. ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఇన్హేల్. ఇప్పుడు శ్వాస తీసుకుని 2 సార్లు శ్వాసని నోటితో బయటికి వదులుతాం. ఇన్హేల్, ఇన్హేల్, ఇది చేయగానే మీ మైండ్ కొంచెం క్లియర్ అవుతూ ఉంటుంది.
ఇవి చాలా పవర్ఫుల్ ఆల్ఫా అండ్ థీటా స్టేట్లోకి మీ బ్రెయిన్ వేవ్స్ని తీసుకువెళ్ళే ప్రక్రియలు. మీరు ఎక్కడుంటే అక్కడే కూర్చుని పాదాలు నేల కానిచ్చి ఉంటే ఒకసారి భూమిని గట్టిగా నొక్కండి. టచ్ ద అర్త్, ఫీల్ అవ్వండి. మీరు కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ మీ బాడీకి తగిలిందా, ఫీల్ దట్, ఆ సీటుని ఫీల్ అవ్వండి. దట్ యూఆర్ సిట్టింగ్ ఆన్ ఏ ఎర్త్, ఒక ప్లానెట్ ఎర్త్ మీద ఆనుకుని కూర్చుని ఉన్నారు మీరు. ఇప్పుడు మీ శరీరం చుట్టూ ఒక 3 అడుగుల దూరంలో ఒక గోళం, కాంతి గోళం ఒకటి, ఆ గోళంలో మీరున్నారు. ముందు వెనకాల పైన కింద మీరు నేల మీద కూర్చున్న భూమి లోపలికి 3 feet లోపలికి మొత్తం ఒక బాల్ లాగా, బంతి లాంటి కాంతి గోళం అన్నమాట. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఆ గోళం చాలా బ్రైట్గా వెలుగుతున్న నీలి రంగు, మంచు నీలి రంగు, అంటే తెలుపు నీలి రంగు కలిసిన ఒక గోళం. అదంతా ఒక ఎనర్జీతో నిండిన గోళం. అది చాలా బ్రైట్గా మెరిసిపోతూ, ఇప్పుడు ఒక నది వైపు చూస్తే సూర్యకాంతి పడితే ఆ నీళ్లు ఎలా మెరిసిపోతూ ప్రవహిస్తూ ఉంటాయో, అలాగా ఆ నీలి రంగు కాంతి, ఫీల్ దట్ ఇట్ ఈజ్ లైక్ ఏ వాటర్. అది ఒక లిక్విడ్ లాగా, గాలిలాగా కాకుండా ఒక ఆ గోళంలో ఆ నీరులాగా మెరుస్తూ ఉన్న నీలిరంగు కాంతి ద్రవంలాగా. అది ఒక ఎలక్ట్రిసిటీ ఎలాగైతే ఉంటుందో, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనుకోండి. ఒక అయస్కాంత శక్తి, ఒక ఎలక్ట్రిసిటీ లాంటి ఆ శక్తి మీ బాడీ లోపల చుట్టూ అది తిరుగుతూ ఉంది. యూఆర్ ఇన్హేలింగ్, ఎక్సేలింగ్. ఇన్హేల్ డీప్లీ ఇంటు ద బాడీ. ఆ కాంతితో కూడిన నీలిరంగు ద్రవం మెరిసిపోతూ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ బాడీ లోపలికి శ్వాసతో పాటు వెళ్ళి ఆ శ్వాస మీ పాదాలకి టచ్ అవుతూ ఉంటుంది. శ్వాస వదిలినప్పుడు కూడా ఆ ద్రవం బయటకు వెళ్తూ ఉంది. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇప్పుడు తల మీద నుంచి శరీరం అంతా ప్రతి అణువులోంచి, మనకి ఎలాగైతే మన హెయిర్ ఎలా ఉంటుందో, రోమకూపాలు ఎలా ఉన్నాయో, వాటన్నిటిలోంచి శరీరం ప్రతి అణువులోకి ఆ కాంతి, ఎలక్ట్రికల్ కరెంటు లాంటి కాంతి ద్రవం, నీలిరంగు కాంతి ద్రవం శరీరంలో ప్రతి సెల్ లోపలికి వెళ్తుంది. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్. ఇన్హేల్ కళ్ళల్లోంచి, ఇయర్స్, బ్రెయిన్ పైనుంచి, తల నుంచి, అన్ని చక్రాస్లోంచి ఆ కాంతి ద్రవం, ఆ కరెంటు లాగా, ఆ మ్యాగ్నెటిక్ కరెంటు లాంటి, ఎలక్ట్రికల్ కరెంటు లాంటిది ఆ గోళం మీ చుట్టూ ఒక 3 feet దూరంలో, ఆ గోళంలో మీరు ఉన్నారు మధ్యలో కూర్చుని. అది మీ శరీరంలోకి వెళ్ళి ప్రవహించి మీ శరీరంలో ఉన్న ప్రతి అణువు విడిపోతూ ఉంది. ఇట్ ఈజ్ కరిగిపోయి ఆ ద్రవంతో పాటు కరిగి మీరు లేరు. ప్రతి అణువు కూడా విడివిడిగా ఆ కాంతి గోళంలో కలిసిపోతున్నారు మీరు. శరీరం ఔటర్ పార్ట్ అంతా కూడా కలిసిపోయింది.
ఆ కాంతి ద్రవంలో నీలిరంగు కాంతి ద్రవంగా మారిపోతున్నారు. ప్రతి లేయర్గా ఒక ఉల్లిపాయ చుట్టూ ఎలా పొరలు వస్తున్నాయి, అలా పొరలుగా ఆ కాంతి ద్రవంలో శరీరం అంతా కలిసిపోతూ ఉంది. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్. మామూలుగానే నోస్ తోటి బ్రీత్ చేస్తూ మీరు లేరు. హోల్ బాడీ, మీ బాడీ అంతా కూడా ఆ కాంతి గోళంలో డిజాల్వ్ అయిపోయింది. ఆ కాంతి గోళము ఇప్పుడు కాంతి గోళమే శ్వాస తీసుకుని వదులుతుంది. మీరు లేరు కాబట్టి ఆ గోళంలో కలిసిపోయారు మీరు. ఇన్హేల్, ఎక్సేల్. దట్ ఈస్ మీ యొక్క కాన్షియస్నెస్, మీ యొక్క ఎరుక అది. ఇన్హేల్, ఎక్సేల్. ఆల్ యువర్ ఎమోషన్స్, బ్లాకేజెస్, మీ జీవితంలో అవసరం లేని ముద్రలు, ఏవైతే మీ జీవితంలో పనికిరావో అవన్నీ కూడా డిజాల్వ్ అయిపోయాయి. ఓన్లీ ఆర్ ది బ్లూ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ కరెంట్గా మారిపోయారు. దట్ బాల్ ఈజ్ ఇన్హేలింగ్, ఎక్సేలింగ్. యు ఆర్ నాట్ దేర్. Inhale deeply, exhale. You are not there. ఓన్లీ కాన్షియస్నెస్ మాత్రమే ఉంది. మీ ఫిజికల్ బాడీ లేదు అక్కడ. ఎట్ ది సెంటర్ ఆఫ్ ఆ బాల్ సెంటర్లో ఒక అద్భుతమైన నీలి రంగు వజ్రం లాంటి స్ఫటికంలాగా ఒకటి ఫామ్ అయినట్టుగా భావించండి. సెంటర్ ఆఫ్ దట్, ఆ కాంతిగోళం సెంటర్లో నెమ్మదిగా ఆ ఎలక్ట్రికల్ కరెంట్, మ్యాగ్నెటిక్ కరెంట్ అంతా ఒక చిన్న కాంతి, స్ఫటికమైన కాంతిలాగా, స్ఫటికంలాగా మారుతూ ఉంది. దాని చుట్టూ ఇంకొన్ని స్ఫటికాలు తయారవుతున్నాయి. అంటే నెమ్మదిగా ఘన పదార్థంగా మారుతూ ఉంది ఆ కాన్షియస్నెస్ అంతా. నెమ్మదిగా ఆ అద్భుతమైన కాంతి శరీరం, క్రిస్టలైన్ బాడీ, అద్భుతమైన నీలిరంగు క్రిస్టలైన్ బాడీ ఫామ్ అవుతూ ఉంది. ఆ స్ఫటికాలు ఒకటి చేరుతూ నెమ్మదిగా ఈ హోల్ బాడీగా మారుతూ ఉంది. యూఆర్ ఏ న్యూ బీయింగ్. మీ యొక్క పాత శరీరము, పాత ఎనర్జీస్, బ్లాకేజెస్ అన్నీ ట్రాన్స్మ్యూట్ అయిపోయాయి, క్లియర్ అయ్యాయి. యు ఆర్ విత్ ఏ న్యూ క్రిస్టలైన్ డివైన్ బాడీగా మారుతూ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్. ద క్రిస్టలైన్ బాడీ ఆ నీలి రంగు స్ఫటిక రంగులో ఉండే, స్ఫటికల్లా మెరుస్తూ ఉండే కాంతి శరీరంతో మీరు
శ్వాస తీసి వదులుతూ ఉన్నారు. సెంటర్ ఆఫ్ ది బాల్లో ఏదైతే క్రిస్టల్ ఫామ్ అయిందో దాని లోపల చూస్తూ గో డీప్ ఇంటూ ఇట్, డీప్ 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 అందులోకి వెళ్తూ ఉన్నారు, ప్రయాణిస్తూ ఉన్నారు. మీరు లోపలికి ఎంత దూరం ప్రయాణిస్తూ ఉంటే బయట ఉన్న గోళం అదంతగా బయటికి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, విస్తరిస్తూ ఉంటుంది. గో డీప్ ఇంటూ ఇట్. యువర్ కాన్షియస్నెస్ ఈజ్ ఎక్స్పాండింగ్. యు ఆర్ గోయింగ్ డీప్ ఇంటూ దట్ క్రిస్టలైన్ సెంటర్. మీ యొక్క సెంటర్ లోపలికి వెళ్తూ ఉన్నారు. You are going deep, deep, deep. You are expanding. మీకున్న లిమిటేషన్స్, నేను ఇంతే అన్న భావనలు అన్నీ కరిగిపోతూ ఉన్నాయి. హోల్ యూనివర్స్ ఈజ్ యువర్స్. మీ యొక్క ఈ యూనివర్స్ అంతా మీ ఆస్తి. మీ యొక్క ఎస్టేట్లో మీరు ఏ మూల ఏది కావాలన్నా నాకు అది కావాలంటే అది తీసుకొచ్చి ఇస్తారు కదా. జస్ట్ యూఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ టు ద యూనివర్స్. ఆ యూనివర్స్లో ఉండే అన్ని కాంతి నక్షత్రాలు, మేఘాలు, ఆకాశాలు, ఖనిజాలు, అన్ని అబండెన్స్, అంత ఐశ్వర్యాలు అన్నీ కూడా దే ఆర్ యువర్స్. జస్ట్ చూస్, నాకు ఇది కావాలి, నేను దీన్ని తీసుకుంటున్నాను. జస్ట్ ఐఎమ్ చూసింగ్ దిస్, నేను తీసుకుంటూ ఉన్నాను. వాట్ ఎవర్ యు వాంట్, యూ చూజ్ ఇట్. నీకు ఏది కావాలంటే అది నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో. ఫీల్ దట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ హార్ట్. నీకు కావాల్సింది నీకు యూనివర్స్ తీసుకొచ్చి ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యూఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ బాడీ స్లోలీ. ఆ అద్భుతమైన, ఆనందకరమైన, సంతోషకరమైన భావనలో అలాగే ఉండి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎవరైనా మాట్లాడతారా? చెప్పండి, హౌ యూ ఫెల్ట్ అబౌట్ దట్. ఒక్కొక్కటి మీకు అర్థమవుతున్న కొలది మనం ఇంకొక దానికి వెళ్ళడానికి వీలవుతుంది.
మెడిటేషన్ చేస్తున్నంత సేపు ఈ రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ కొంచెం పెయిన్ వచ్చినట్టు అనిపించిందమ్మా. రైట్ సైడ్ ఆఫ్ ది బ్రెయిన్. అలానే బ్లూ లైట్ అనేది ఇక్కడ కనిపించింది. గోల్డెన్ కలర్ బ్లూ లైట్. అట్ ద సేమ్ టైం ఫుల్ బాడీ చాలా వైబ్రేషన్ అయిందమ్మా. మీరు ఓకే. బయటికి రమ్మంటున్నారు. నేను రాలేకపోతున్నాను అందులో నుంచి. ఉంటుంది చాలా ఉంటుంది. చాలా బాగుందమ్మా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రైట్ బ్రెయిన్కి అలా ఉందంటే మనకు అక్కడ కొంచెం ఎనర్జీ తక్కువ ఉండడం కానీ ఇబ్బంది కానీ ఉండొచ్చు. అందుకని ఎప్పుడైతే మనం వస్తున్నప్పుడు అదంతా సెట్ అవుతుంది. ఫిజికల్ బాడీ కూడా అది కరెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఎనర్జీ తోటి. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. మేడం అది వెళ్ళగానే మీరు శ్వాస తీసుకొని ఉన్నారు, ఏమి లేదనగానే శూన్యం అయిపోయాం మేడం. అదే యూనివర్స్లోకి వెళ్ళాం, అంతా చూసాము. మొత్తం మీరు చెప్పి మా వాయిస్ మాత్రం వినిపిస్తుంది. ఇప్పుడు తిరిగి లోపలికి రాగానే బాడీ చాలా వెయిట్ అయిపోయింది మేడం. ఓకే ఓకే ఓకే. ఇబ్బందిగా ఉందా, పర్వాలేదా? చాలా వెయిట్గా ఉంది మేడం. ఇప్పుడు కొంచెం బరువెక్కిపోయింది మేడం. బరువు ఎక్కిందా? ఓకే ఓకే ఓకే. పాదాలు నేల మీద పెట్టి మేడం పాదాల నుంచి భూమి లోపలికి ఒక రూట్ సిస్టమ్ వెళ్ళినట్టుగా ఎనీ ఎక్సెస్ ఎనర్జీ కిందకి వెళ్ళాలని పంపించేసేయండి. ఓకే మేడం. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. అంతా చెప్పిందంతా ఫాలో అయ్యాను మేడం. అలానే ఉంది, అంతా బ్రైట్‌గా ఉంది. నీకేది కావాలో అది తీసుకో అన్నప్పుడు, అన్నీ నావే అయినప్పుడు ఇది తీసుకోవడం ఎందుకులే అని కానీ ఒక్క బాల్, కాంతివంతమైన బాల్‌ని ఇది బావుందని చెప్పని అది తీసుకున్నాను. తర్వాత ఇంకా వచ్చేయండి అన్న తర్వాత అంతా డల్ అయిపోయినట్టు అనిపించింది. ఓకే అంతే మేడం. అంతా ఓకే, బావుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. మిగిలిన వాళ్ళు కూడా చెప్తారా? ఎస్ మ్యామ్. చాలా డీప్‌గా ఉంది మ్యామ్ యాక్చువల్లీ మెడిటేషన్. అండ్ మీరు చెప్పినవన్నీ కనిపిస్తున్నాయి. అంటే వాటెవర్ ద అసెట్స్ విచ్ ఐ వాంటెడ్ టు హావ్ అవన్నీ నాకు కనిపించినయి, టచ్ చేసి ఫీల్ చేశానన్నమాట. వెరీ సో, గుడ్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అది కూడా చాలా అబండెంట్‌గా అసలు. అది తెచ్చేసుకోవాలి, ఇంకొంచకూడదు. యాహ్! అదే అవి అంటే ఐ కుడ్ అదే ఆ సెన్స్ నేను ఫీల్ అయ్యాను. టచ్ చేసిన సెన్స్ నాకు బాగా తెలిసిందన్నమాట. సో, ఇవన్నీ ఏంటంటే మనము క్లెరాడియన్స్, క్లెర్వోయన్స్ అండ్ క్లెర్కైనెస్థెటిక్స్ అంటారు. అంటే మనము విన్నట్టుగా కొన్ని ఉంటాయి, కొన్నేమో కనిపించినట్టు, కొన్నేమో మనం టచ్ చేసినట్టు. ఈ 3 రకాలైన ఏ అనుభవం అయినా ఎనర్జీ లెవెల్‌లో ఆ సెన్సరీస్ వస్తూ ఉన్నప్పుడు మనం ఆ ఫీల్ అవుతున్న కొలది మనకు తొందరగా మేనిఫెస్ట్ అవుతాయి అవి. ఓకే, మిగిలిన వాళ్ళు కూడా చెప్పండి. ఇంకా ఉన్నారు కదా మిగిలిన వాళ్ళు? అండ్ మెడిటేషన్ గురించి ఇందాక అడిగారు, ఆయన ఉన్నారా? ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో ఇదేంటంటే ఇట్స్ ఎక్స్పాండింగ్ అవర్ కాన్షియస్నెస్. మన లిమిటింగ్ బిలీఫ్స్, మనం అంటే ఒక బాడీ, ఇది లిమిటెడ్, నేను ఇంతే, నేను ఇది చదివానని మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా. ఆ ఐడెంటిటీని మనం క్లియర్ చేస్తున్నాం. క్లియర్ చేసుకుని ఎక్స్పాన్షన్కి వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే మనలో ఏర్పడిన బ్లాకేజెస్ కరిగిపోతాయి ఈ మెడిటేషన్లో అన్నమాట. సో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇది రికార్డ్ ఇస్తారా మేడం చేసుకోవడానికి? మేము ఆ మాటలన్నీ రిపీట్ చేసుకోవటానికి రికార్డ్ ఇస్తారా, లేదా మేమే అలా ఊహించుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి అంటే ప్రాక్టీస్? మీరు ఆ బ్లూ లైట్ అది మీ బాడీ లోపలికి వచ్చి మీరు ఇలా ఎక్స్పాండ్ అవుతున్నట్టు చేసేసుకోండి రోజును.
చూద్దాం. ఎందుకంటే చాలా మెడిటేషన్స్ ఉంటాయి. అన్నీ ఇవ్వాలంటే కుదరదు కదా! మీకు మెయిన్‌గా ఇదంతా ప్రాక్టీస్ అయ్యాక మీరు ప్యూరిఫికేషన్ చేయిస్తున్నా కదా! ఈ ప్యూరిఫికేషన్‌లోంచి చివరికి మీకు ఏది కావాలో అదొక మెడిటేషన్ నేను కొంతకాలం మీరు చేసుకోవడానికి ఇస్తాను. అది. మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలి. ఎవరెవరికి ఏం ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. రాకపోతే రాలేదు అని చెప్పండి. అది. మేడం హలో హ్మ్. మేడం పద్మలత మేడం చెప్పమ్మా. అదే అదే ఫ్లైట్ లో వెళ్తుంటే అన్ని కనపడతాయి కదా మేడం ఆ ఓహ్! కొండలు అవన్నీ బాగా కనిపించాయి మేడం. మళ్ళీ తర్వాత ఏమో కొంచెం లైట్ గోల్డెన్ లైట్ మధ్యలో వైలెట్ లైట్ లాగా బాల్ అదే ఇట్లా తిరుగుతున్నట్టు కనిపించింది. మీరు కళ్ళు తెరవండి అన్నప్పుడు ఏదో మీద పడినట్టు అయింది మేడం. నేను ఇట్లా ఏదో చేతి మీద పడినట్టు అయింది. నాకు ఎవరైనా మా వాళ్ళు పిలిచారేమో అని వెనక్కి తిరిగి చూశాను. ఓకే. ఇది నిజంగా అంటే నాకు బాడీ లైట్ అంటే ఔట్ ఆఫ్ ఇది బాడీ వెళ్ళిపోతుంది కదా! కాన్షియస్‌నెస్‌లోంచి. సడెన్‌గా బయటికి రాకూడదు. నెమ్మదిగా రావాలి. అందుకే స్లోలీ కమింగ్ టు ద బాడీ అంటాం అనమాట. అది ఒకేసారి మళ్ళీ బాడీ సాలిడ్‌లోకి వచ్చేటప్పటికి ఆ ఫీలింగ్ జర్క్ అలాగ వస్తది. ఏది ఏది పడింది ఒళ్ళో అని ఎట్లా చూస్తున్నా ఇట్లా మా వాళ్ళు ఎవరైనా పిలిచారా వెనక్కి తిరిగి అని చూస్తే జర్క్ లాగా ఉంటా. జర్క్ లాగా వస్తది. అవును. ఓకే. అంటే మ్యామ్ క్రిస్టలైన్ ఫామ్‌లో బాడీ ఎప్పుడు తయారైందో, రెడీ అయిందో అప్పుడు మీరు అన్నారు కదా! లైక్ ద హోల్ యూనివర్స్ ఈస్ యువర్స్. హ్మ్. Like at that moment, I thought like the things which are impossible, right? Like they can happen. And I felt Yes. like so. అంటే దట్ ఈస్ దో ఇట్ ఈస్ రియాలిటీ. మనం కాదు అనుకునే దీంట్లో ఉండి దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాం. Right. అది ఏది మనది కాదు అని మనం మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాం. అందుకని అది మనది కాకుండా ఉన్నాయి. ఇప్పుడు మనది అనుకుని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ దానికి అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. అది. Yes. ఓకే. అందుకే లాస్ట్‌లో మీరు ఆ మేనిఫెస్టో మీరు అనుకున్నది కూడా అది మీరు యూ కెన్ చూజ్ ఇట్ అనమాట. నాకు ఇది నేను తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ మైన్ అని తీసుకుని మీరు తీసుకుంటున్నారు అంతే అనమాట. Yes. దట్స్ ఆల్. ఇప్పుడు మన ఏదో మన ఆస్తి ఉందనుకోండి. ఆ మూల చివర ఎక్కడో ఏదో ఉంటే అది ఉంది పట్టరండి అంటే పట్టుకొచ్చి ఇస్తారు కదా మనకు. అది ఎక్కడో మూల కిలోమీటర్ అవతల ఉంది మనది కాదని మనం అనుకోం కదా! హౌ వి ఫీల్ ఇట్ ఈజ్ అవర్స్. అలాగే యూనివర్స్‌లో ప్రతిదీ యూ కెన్ చూజ్ అనే దాంట్లోకి మనం ఆ మైండ్ క్లియర్ అయ్యి వెళ్తూ ఉన్న కొలది దట్ విల్ కమ్. దట్ ఆటోమేటికల్లీ మేనిఫెస్ట్ ఇంటు ద లైఫ్ అన్నమాట. Yes. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మేబీ టుమారో రేపు మీకు ఇవాళ ఒక మెడిటేషన్ పెట్టాం. అది ఎవరైనా చేశారా? పెట్టాం కదండీ జగదీష్ గారు. ఏం రాలేదు మేడం. ఒక అది ఈ మెడిటేషన్. గ్రూప్ లో పెట్టమన్నారా మేడం? మరి ఎందులో పెట్టారు? వాళ్ళు ఆడియో గ్రూప్ లో పెట్టారు మేడం. అయ్యో! కాదు వీళ్ళకి. ఇప్పుడు పంపిస్తాను. సరే. సరే రేపు ఒక మెడిటేషన్ ఐ థింక్ అది ఫర్‌గివ్‌నెస్ అనుకుంటాను. అదొకసారి రేపు చేయండి. వీలైతే ఈ మెడిటేషన్ కూడా పెడతారు. వీలైతే రేపు ఒకసారి ఇవి చేయండి. రేపు ఈవినింగ్ క్లాస్ లోపల చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రేపు 8:00కి పెట్టుకుందాం. మాకు కొంచెం ఏదో జూమ్‌తో ప్రాబ్లమ్ ఉంది. 8కి అయితే ఇబ్బంది ఉండదు. మిగిలిన వాళ్ళు కూడా పర్వాలేదు కదా అందరికి? ఓకే మేడం. Yes. ఓకే. సో ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే. సో అది ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ అనుకుంటాను. అదొకటి. ఈ మెడిటేషన్ 2 ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనము చేస్తూ ఉన్న కొలది మనకు క్లియర్ అవుతూ ఉంటాం. రేపు నాకేంటంటే సబ్‌కాన్షియస్ మైండ్‌ని హౌ టు ఇన్‌ఫ్లూయెన్స్ ది సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి మనం థాట్‌ని ఎలా పెట్టాలనేది రేపు నేర్పిస్తాను. ఇది ముందు ప్యూరిఫికేషన్ పార్ట్ అయిపోతే మనం నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి అవుతుంది.
సో ఎవరికైనా అర్థం కాకుండా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి. 2-3 minutes ఆర్ దేర్ స్టిల్. సాయిరామ్ మేడం గారు, చెప్పండి. నేను అంటే కొద్ది కాలు ఫ్రాక్చర్ అయ్యింది యాక్చువల్గా. ఆ, అది ఇప్పదీశారు కట్టు, కానీ నాకు కుంభమేళాకి వెళ్ళాలని ఉందన్నమాట. ఓకే. దీని ఈ మైండ్ సెట్ తో మీరు ఏమైనా పికప్ చేసుకున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి కాశీలో వాళ్ళందరితో మునుగుతున్న ఫీల్ అయినా అలా అవ్వచ్చా? తీసుకోవటమైనా మనం వెళ్ళినట్టు ఊహించచ్చా? అంటే చెయ్యొచ్చు, తప్పేముంది. అదే 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 అంటే మనకు కావాల్సింది అది అన్నప్పుడు నాకు అంతే అంతే అంతే. ఓకే 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 అలా తప్పకుండా. బాడీలో ఆ పార్ట్లో ఏమైనా పెయిన్ కానీ ఏమన్నా వచ్చిందండి చేస్తూ ఉన్నప్పుడు? రిలీఫ్ కానీ పెయిన్ కానీ? ఏమి ఫ్రీగా ఉంది, అంత లైట్ గా ఉంది బాడీ, అంటే నాకు ఎక్కడ ఏ పెయిన్స్ రాలేదు. మీరు మనీ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే నాకు పైనుంచి వస్తున్నట్టు, బాగా పైనుంచి ఫ్లో అవుతున్నట్టుంది. ఇచ్చేప్పుడు నాకేంటంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది, ఎందుకంటే నా దగ్గర ఉండబట్టి అవుట్లోడు అడిగాడంటే వాడికి ఏదో సహాయాన్ని నేను ఇవ్వగలుగుతున్నానే ఆనందం వచ్చింది. అది 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 దట్ అరిగాటో మనీ అని ఇచ్చినప్పుడు తీసుకునేటప్పుడు కూడా థ్యాంక్ యూ మనీ అని చెప్పుకొని చేయడం ద్వారా ఆల్వేస్ దట్ మనీ ఫీల్స్ హ్యాపీ టు బీ విత్ యూ. మీ దగ్గరికి వచ్చి వెళ్ళడానికి హ్యాపీ ఫీల్ అయ్యేలాగా మన మనీ ఈజ్ ఆల్సో, మనీ హ్యాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్. ఆ మనీకి మనం ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ ఫియరు, భయము, కోపము, అనుమానము, ఇవన్నిటితోటి ఏంటంటే ఇట్ ఈస్ మనకు దూరంగా ఉండిపోతుంది అనమాట. ఒకసారి రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది, స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది. 2 రకాల ఇవి ఉంటాయి మనకు. సో ఆ ఎమోషన్స్ని మనం క్లియర్ చేయడం అనేది మనం రేపు వి విల్ డూ దట్. బ్రెయిన్ లెవెల్లో చేసేది ఇది ఏంటి, హోల్ బాడీని క్లియర్ చేయడం ఇవాళ చేసాము. టుమారో విల్ డూ విత్ ద బ్రెయిన్ లెవెల్లో చేయడం అనేది రేపు చేయిస్తాను. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.